ఉన్నారు. ఎస్ ప్రవీణ్, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏంటి ప్రవీణ్, అసలు ఈ నోటీసులు సడన్గా కేటీఆర్కి ఇవ్వడానికి కారణం ఏంటి? హరీష్ రావుని విచారించిన వెంటనే నెక్స్ట్ వీరికే ఇచ్చారు. సో ఏంటి, ఏమనుకోవచ్చు? ప్రధానంగా ఏ అంశాలపైన ఈయన విచారించే అవకాశం ఉంది? ఏ అంశాల్లో ఈయనకి సంబంధించిన విషయం పైన గతంలో విచారణలో ఏమైనా కేటీఆర్కి సంబంధించిన ప్రస్తావన కానీ, కేటీఆర్ రోల్ కానీ ఏమన్నా కానీ ఎవరైనా చెప్పడం కానీ ఇలాంటివి జరుగున్నాయా? ఏంటి అసలు కేటీఆర్కి నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నత్తనడకగా నడిచినటువంటి ఇన్వెస్టిగేషన్ సిట్టు ఏర్పాటు తర్వాత ఇన్వెస్టిగేషన్ను కొద్దిగా స్పీడప్ అయిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం అధికారుల పాత్రకు సంబంధించి ఒక అంచనాకు వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురు అధికారులతో పాటు ఒక ప్రైవేట్ ఛానల్కి సంబంధించినటువంటి ఎండి శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. దాని తర్వాత కొంత ఇన్వెస్టిగేషన్ అనేది నెమ్మదిగా సాగింది. ఎప్పుడైతే ఈ కేసులో సిట్ ఏర్పాటైందో, సిట్ ఏర్పాటైన తర్వాత కేసు స్పీడప్ అయింది. సిట్ ఏర్పాటైన తర్వాత చాలామంది వాంగ్మూలాలు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఈ కేసులో బాధితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ను కూడా రికార్డ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్లో కీలక నాయకులుగా ఉన్నటువంటి, కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్కి ఇద్దరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. హరీష్ రావు విచారణ ముగిసిన 2 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కేటీఆర్ విచారణకు రేపు ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ఆ నోటీసులో కూడా పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులో 160 సిఆర్పిసి కిందే నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే 160 సిఆర్పిసి కింద సాక్షిగానే పరిగణలోకి తీసుకొని వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు. విచారణలో వాళ్ళ యొక్క ప్రమేయం కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు నిందితులకు సహకారం అందించడం కానీ, లేకుంటే వీళ్ళు వెనుకుండి ఇండైరెక్ట్గా ఏదైనా కూడా వీళ్ళ ప్రమేయం ఉన్నట్లు సిట్ భావించినట్లయితే అప్పుడు వాళ్ళకి 41A నోటీసులు జారీ చేసి వాళ్ళని రిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. వారిపైన అక్యూజ్డ్ లిస్టులో కూడా చేర్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం హరీష్ రావుకి ఏ విధంగా అయితే నోటీస్ ఇచ్చారో అదేవిధంగా ప్రస్తుతం కేటీఆర్ కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయం ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. ప్రస్తుతం కేటీఆర్ కూడా తన నియోజకవర్గమైనటువంటి సిరిసిల్ల పర్యటనలో ఉన్నాడు. మరి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నాడా లేదా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావుకు రాత్రి నోటీస్ ఇవ్వగానే ఉదయం వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. మరి కేటీఆర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాత్రికి రాత్రి బయలుదేరి హైదరాబాద్ వచ్చినా ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనపడుతుంది. రేపు కేటీఆర్ అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి, కేటీఆర్ ప్రమేయం ఏంటి, గతంలో హరీష్ రావు విషయంలో చూసినప్పుడు దాదాపుగా ఒక 4-5 అంశాలు. సో ఆ టైంలో మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటువంటి ఒక అంశంతో పాటు, సో ఎవరైతే దీంట్లో రోల్లో ఉన్నారో శ్రవణ్ రావుని ఎవరు పరిచయం చేశారు, లేకపోతే ప్రభాకర్ రావు వీళ్ళతో మీరు ఏమైనా నంబర్లు ఇచ్చారా, లేదా మునుగోడు ఎలక్షన్కి సంబంధించిన అంశం ఏంటి, మిగిలినటువంటివి ఇట్లా కొన్ని అంశాలని ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి ప్రశ్నలు సంధించారు అనేటువంటిది మనకు తర్వాత వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. బహుశా అవే అడిగారా, ఇంకేమైనా అడిగారా తెలియదు. కానీ కేటీఆర్ విషయంలో ఏ అంశాలపైన ప్రధానంగా ఆయన ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే ఇప్పటికే ఎస్ఐబి అధికారులు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళని విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో కేవలం ఎస్ఐబి అధికారులు ఎవరూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు చెప్పడం వల్ల తాము ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డం అనేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినట్లు ఎక్కడా కూడా వెలుగులోకి రాలేదు. కానీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అప్పటి బాస్ సుప్రీం ఆదేశాల మేరకే మేము పనిచేసామనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరొక స్టేట్మెంట్లో డైరెక్ట్గా అప్పటి సీఎం కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఛార్జ్షీట్ వేసిన సమయంలో కూడా డైరెక్ట్గా మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేటీఆర్ ప్రమేయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 4-5 ప్రాంతాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో కూడా, వరంగల్ ప్రాంతంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యతిరేకలు, అంటే బీఆర్ఎస్కు ఆపోజిట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ఆ వార్ రూమ్ కేంద్రంగా నడిచింది. అందులో కేటీఆర్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిట్టు భావిస్తుంది. దాంతోపాటు కేటీఆర్ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, అంటే వ్యాపారవేత్తలు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఎస్ఐబి అధికారులకు ఇవ్వడం వల్ల కేటీఆర్ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కొన్ని ట్యాప్ అయ్యాయి అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ, అభియోగాలు, ఆరోపణలు. వీటికి సంబంధించి కూడా సిట్కు కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. సిట్టింగా కొంత క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదొక లొట్ట పీస్ కేసు, ఇది కావాలని
సాగదీస్తున్నారు, ఇన్నేళ్లుగా ఏంటి అసలుకి ఈ కేసును సాగదీయడం అనేది కేటీఆర్ కూడా మనం రియాక్ట్ అయినప్పుడు ప్రధానంగా ఆయన ఆరోపించింది. సో అలాంటప్పుడు ఆయన దీనికి సంబంధించినటువంటి విచారణలో కూడా అట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉందేమో బహుశా. ఈ కేసు కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే, రాజకీయ వేధింపుల్లో భాగము అనేటువంటిది వాళ్ళు బీఆర్ఎస్ చాలా ఫిక్స్ అయి ఉన్నారు. అదే విషయాన్ని ప్రజల్లో ముందుకు కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే మొన్న హరీష్ రావు విచారణ తర్వాత కేటీఆర్ మాట్లాడడం జరిగింది, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు మాట్లాడారు, మరోవైపు హరీష్ రావు కూడా మాట్లాడారు. వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రభుత్వ పాలసీలపైన ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో మా పైన ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షలో భాగంగా నోటీసులు ఇచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి అంశాన్ని పదే పదే బీఆర్ఎస్ మీడియా ముందు కావచ్చు, పబ్లిక్లో కూడా చెప్తున్నటువంటి అంశం. కానీ సిట్టు చెప్తుంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఎవరైతే కీలక నాయకులు ఉన్నారో, కీలక నేతలు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికే దీనిపైన సుదీర్ఘంగా విచారణ జరిపాము, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించాము, సాంకేతిక ఆధారాలను ఆధారంగా చేసుకొని నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నాం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదు, ఖచ్చితంగా చట్టపరంగా ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్లో భాగంగానే నోటీసులు ఇస్తున్నాం అనేది సిట్టు చెప్తుంది. మరి చూడాలి రేపు కేటీఆర్ విచారణ తర్వాత మరి ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, కేటీఆర్ విచారణకు సహకరిస్తారా లేదా, రేపు నిజంగా విచారణకు రాబోతున్నారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. రైట్ ప్రవీణ్, ఎస్ మనం చూస్తున్నాం ఈ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక రాజకీయ వ్యవహారాలన్నింటినీ కూడా ప్రస్తుతం చూస్తున్నటువంటి కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం అనేది ఒక సంచలనంగా మారబోతోంది. అయితే కేటీఆర్ రేపు విచారణకు హాజరు కాబోతున్నారా, వ్యక్తిగతంగా లేదా అనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్న నేపథ్యంలో దీనిపైన మరి కాసేపట్లోనే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అయితే 160 CR